వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. సభ్యులు పలు సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తగా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశాలు వారం లేదా 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం 6 ఆర్డినెన్స్ స్థానాల్లో బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ, అలాగే ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆర్డినెన్స్ 2025 స్థానాల్లో బిల్లు వచ్చే అవకాశం ఉంది. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూపాయలు 6,300 కోట్లు అవసరమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 3,664 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టిందని చెప్పారు. కాంట్రాక్టు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆగిపోయిన గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని తెలిపారు. రైతుల సమస్యలపై వైకాపా సభ్యులు శాసనమండలిలో నినాదాలు చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ యూరియా సహా అన్ని వ్యవసాయ సమస్యలపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైకాపా నేతలకు హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అవినీతి బయటపడుతుందనే భయంతో వైకాపా సభ్యులు సభకు రాకపోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సొంత మీడియాతోనే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పనికిరాని ప్రజలు తేల్చిపారేశారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అన్ని సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీకి రాకపోవడం సరికాదు అన్నారు. ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. వైకాపా తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రజల వైకాపా అరాచకాలకు విసిగి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. అసత్యాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు అని ప్రశ్నించారు.